వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ హాస్పిటల్ వారి ఉచిత ఆరోగ్య శిబిరం 1000 మంది ప్రజలకు ఉచిత మందులు, రక్త పరీక్షలు నిర్వహించారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో విజయవాడ రైల్వే స్టేషన్ చరిత్ర సృష్టించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గణేష్ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. వినాయక ఘాట్ వద్ద జరగనున్న నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి టీజీ భరత్. ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ప్రారంభించిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌర్చేతారెడ్డి. కాకినాడ జిల్లా జగ్గంపేట మహిళా ఆత్మరక్షణ శిక్షణ తరగతులు ఝాన్సీరాణి చెల్లెలం కామందుల పాలిట కలికాలం. మంచిర్యాల జిల్లా మందమరి ఏఐటియుసి యూనియన్ కార్యాలయంలో ప్రెస్ మీట్. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరంను దామెద గ్రామంలో నిర్వహించారు. ఈ ఆరోగ్య శిబిరంలో డాక్టర్ ఏ రాధారెడ్డి, జనరల్ సర్జన్ డాక్టర్ ఏ నరసింహారెడ్డి, డాక్టర్ ఏ శ్రీకాంత్ జనరల్ వైద్యులు మరియు డాక్టర్ బి యాకూబ్ అర్ధో వైద్యులు పాల్గొని 1000 మంది ప్రజలకు ఉచిత మందులు, రక్త పరీక్షలు చేశారు. దామెర సర్పంచ్ గ్రామ ప్రజలు వరంగల్ హాస్పిటల్ యాజమాన్యంకు మరియు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. అత్యుత్తమ ఆదాయం సాధించడంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని విజయవాడ రైల్వే స్టేషన్ చరిత్ర సృష్టించింది. ఈ జోన్లో సికింద్రాబాద్ తర్వాత విజయవాడ స్టేషన్ నానబ్ అర్బన్ గ్రూప్ 1 ఎన్ఎస్జీ కేటగిరీ సాధించి సత్తా చాటింది. ఈ రైల్వే స్టేషన్ దేశంలోని టాప్ 28 స్టేషన్లలో ఎలైట్ గ్రూప్లో చేరింది. విజయవాడ రైల్వే స్టేషన్కు ఎన్ఎస్జీ 1 హోదా రావడం గర్వకారణమన్న విజయవాడ రైల్వే డివిజన్ మేనేజర్ నరేంద్ర ఆనందరావు పాటిల్. Vijayawada Railway Division is having world-class facilities, and the IGBC Indian Green Building Council has given him the platinum rating. We are striving very hard to provide facilities. Newly trained coach restaurants have been provided. We had made it Divyangjan friendly. Even the Andhra Pradesh state government has given the best tourist friendly station award to Vijayawada railway station. Vijayawada railway station is a hub of activity with around 250 passenger trains and around 80 goods trains running across Vijayawada railway station. Vijayawada junction is one of the biggest junction and the busiest junction in the country, and it is a gateway for connection of south with the western part of the country, with the northern part of the country, and with the eastern part of the country. By virtue of that, the geographical position and the operations involved, Vijayawada junction is growing in leaps and bounds, and it has now attained a revenue of more than 500 crores. In future, there are plans for redeveloping Vijayawada railway station. The plans are being handled by the RLDA, and this will further enhance the facilities of Vijayawada railway station and make it into a truly world-class station. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గణేష్ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహం గురించి చెప్పవలసి ఉంటుంది. గణేష్ ఉత్సవ కమిటీ ఈసారి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 70 అడుగుల గణేష్ విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. ఉభయ రాష్ట్రాల నుంచి కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణేష్ని సందర్శించుకోవడం జరిగింది. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి క్యూ లైన్లో భక్తులు ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకోవడం జరుగుతుంది. 8వ రోజు శనివారం
శనివారం కావడంతో సుమారు 1,00,000 మంది భక్తులు గణేష్ ని దర్శించుకోవడం జరిగింది. ఆదివారం ఆఖరి రోజు కావడంతో భక్తులు తాకిడి ఎక్కువగానే ఉండవచ్చు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కాకుమాను మండలం పెద్దివారిపల్లెం గ్రామంలో వినాయకుడి నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని వినాయకుడికి పూజా కార్యక్రమాలు నిర్వహించి వినాయకుడిని గ్రామ వీధిలో ఊరేగింపు నిర్వహించి అప్పోపురం కెనాల్లో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళందరూ ఒకసారి రమ్మని మందమరి ఏఐటియుసి యూనియన్ కార్యాలయంలో ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీసీ ఏఐటియుసి డిప్యూటీ జనరల్ సెక్రటరీ శ్రీ వై రావు మరియు ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి ఎండి అక్బర్ అలీ ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ముఖ్య అతిథులు మాట్లాడుతూ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి 8 నెలలు అయినప్పటికీ గెలిచిన ఏఐటియుసి యూనియన్కి గుర్తింపు పత్రం ఇవ్వకుండా యాజమాన్యం
కాలయాపన చేసి తర్వాత ఇప్పుడు ఏఐటీసీకి యూనియన్కి సెప్టెంబర్ 9వ తేదీన గుర్తింపు సంఘం పత్రం ఇవ్వడం జరిగిందని అన్నారు. గుర్తింపు సంఘం పత్రం ఇచ్చిన సందర్భంగా ఇప్పటి నుండి అన్ని స్ట్రక్చర్ సమావేశాలు నిర్వహించి కార్మికుల సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తామని కార్మికులకు హామీ ఇవ్వడం జరిగింది. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగిన తర్వాత మొన్న 9వ తారీఖు రోజు గుర్తింపు పత్రం ఇవ్వడం జరిగింది. 9 నెలలు గడిచిన తర్వాత మరి ఇప్పటికే సమస్యలన్నీ పెండింగ్ ఉన్నాయి. వెంటనే విజయం స్థాయిలలో స్ట్రక్చర్ సమావేశాలు, కార్పొరేట్ సమావేశాలు జరపడం ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి యాజమాన్యం ఏదైతే ఈ గుర్తింపు సంఘం ఏఐటీసీ వస్తే అధికార పక్షానికి అనుకూలంగా లేదని చెప్పేసి ఇది ఎప్పుడు సింగరేణి కార్మికుల సమస్యలు డిమాండ్లపైనే పోరాడతారని చెప్పేసి మరి ఇంతకాలం సాచివేతతోని గుర్తింపు పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికైనా యాజమాన్యం గతంలో ఈ సింగరేణిని కాపాడింది, BIFR పోయినప్పుడు కార్మికులను చైతన్యవంతులను చేసి పని చేయించి మరి లాభాల్లోకి తెచ్చి కాపాడింది ఏఐటీసీ అనేది యాజమాన్యం గుర్తుంచుకోవాలి. మరి ఏఐటీసీ వల్లనే ఈరోజు సింగరేణిలో ఈ రకంగా అభివృద్ధి జరిగింది, రక్షించబడ్డది. కాబట్టి అది మర్చిపోయి ఈ ఏఐటీసీ వస్తే ఎంతకాలం సమస్యలని, డిమాండ్లని, హక్కులని పోరాడతారని చెప్పేసి ఏదైతే ఆలోచిస్తుందో యాజమాన్యం, ఆ హక్కులు ఇవ్వడం ద్వారానే కార్మికులు ప్రశాంతంగా పనిచేస్తారు. హక్కులు ఎగవేసినన్ని రోజులు కార్మికులు ఈ రకంగానే ఉంటారు. కాబట్టి లేదంటే రానున్న రోజులలో పోరాటాలకు తెగుపడతారు. కాబట్టి యాజమాన్యం ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో మేము చాలా వరకు మేనిఫెస్టోలో ఇచ్చినాం. మరి ఆ మేనిఫెస్టో ప్రకారం దాన్ని పనిచేయాల్సిన అవసరం ఉంది, ఆ హక్కులన్నీ తీర్చాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి యాజమాన్యం వెంటనే లాభాల్లో వాటా ప్రకటించి చెల్లించాలి. అదే రకంగా ఏవైతే సొంతింటి పథకం ఉందో అది అమలు చేయాల్సిన అవసరం ఉంది. పెర్స్పై ఇన్కమ్ ట్యాక్స్ యాజమాన్యం చెల్లించాలి. ఏదైతే అధికారులకు చెల్లిస్తూ కోల్ ఇండియాలో కూడా చెల్లిస్తున్నారు కానీ ఇక్కడ అమలు చేయలేదు. అదే రకంగా కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు లేక ఈరోజు కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళ ఉద్యోగ భద్రత లేదు, కనీస వేతనాలు లేవు. కాంట్రాక్టర్ల ఏవైతే లంచగొండితనం ఉందో ప్రతి పనికి ఇంత తీసుకుంటారో దానివల్ల అభద్రతకు గురై కాంట్రాక్ట్ కార్మికులు సమాన పనికి సమాన వేతనం నోచుకోకుండా ఈరోజు సింగరేణిలో వివక్షకు గురవుతున్నారు. కాబట్టి ఈ సమస్యలన్నిటిపై ఏఐటీసీగా మొదటి స్ట్రక్చర్ సమావేశంలోనే పరిష్కరిస్తామని చెప్పేసి కార్మికులు తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజున సింగరేణిలో కార్మిక సమస్యలు మొత్తం కూడా పెండింగ్ ఉన్నాయి. ఎలక్షన్లలో ఏఐటీసీ గెలిచినా కూడా 7 నెలల నుంచి గెలిచినటువంటి సర్టిఫికేట్ ఇవ్వకుండా కార్మిక సమస్యలు అట్లనే పెండింగ్లు ఉన్నాయి. మొన్న లెటర్ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ మంత్ JCC మీటింగ్, స్ట్రక్చర్ మీటింగ్ సమావేశాలు ఉంటాయి. దాంట్లో కార్మిక సమస్యల మీద ఏఐటీసీ గలమెత్తుంది. అక్కడ తప్పనిసరిగా ఈనాడు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే అవన్నీ కూడా సాల్వ్ చేస్తాం. కార్మికులకి సొంత ఇంటి పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఫస్ట్ మీటింగ్లో మాట్లాడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కార్మికులకు వచ్చినటువంటి లాభాల్లో 35% ఇవ్వాలని చెప్పేసి ఆ డిమాండ్ పెట్టడం అనేది జరుగుతూ ఉన్నది. అదేవిధంగా సొంత ఇంటి పథకము, లాభాల్లో వాటా, లాభాల బోనస్ కూడా ఈసారి ₹1,00,000 అడుగుతా ఉన్నాం. తప్పనిసరిగా దాన్ని కూడా మెరుగైనటువంటి లాభాల బోనస్ సాధిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ కార్మికుల సమస్యలు అనేక పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా ఈపీ ఆపరేటర్లకు సంబంధించినటువంటి గ్రేడ్స్ మొత్తం కూడా ఆపడం అనేది జరిగింది. D గ్రేడ్ నుంచి C గ్రేడ్కి 2 years ఉన్నప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి ఆటోమేటిక్ ఇవ్వాలి. అదేవిధంగా C to B 3 years ఇవ్వాలి, B to A 3 years ఇవ్వాలి, A to స్పెషల్ A కూడా 3 years ఇచ్చే సిస్టమ్ అనేది ఉన్నది. కానీ సింగరేణిలో గత 10 సంవత్సరాల నుంచి ఈ సిస్టమ్స్ అన్ని పోయినాయి, మీటింగ్స్ పోయినాయి, గ్రేడ్లు పోయినాయి, ఈపీ ఆపరేటర్లకు సంబంధించినటువంటి ఇన్సెంటివ్ పోయింది. కాబట్టి టోటల్గా సింగరేణిలో ఉన్నటువంటి 19 ఓపెన్ కాస్టల్లో ఈపీ ఆపరేటర్లను ఐక్యం చేస్తా ఉన్నాం. ఈ సింగరేణి యాజమాన్యానికి రేపు జరిగేటటువంటి మీటింగ్లో ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఆపరేటర్లకి రావాల్సినటువంటి గ్రేడ్స్ మొత్తం కూడా ఆగిపోయినాయి. వాళ్ళకి టైం బౌండెడ్గా గ్రేడ్స్ ఇవ్వాలని చెప్పి ఏఐటీసీ డిమాండ్ పెడతా ఉన్నాం. వినాయక చవితి సందర్భంగా జర్నలిస్టులు మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు మొక్కలు నాటడం ద్వారా
పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావడం అభినందనీయమని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూలు నగరంలోని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం ఆవరణలో ఉన్న మీడియా సెంటర్ వద్ద ప్రాతికేయ గణపతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ఆయన అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని వివరించారు. जय बोलो गणेश महाराज जय बोलो गणेश महाराज की जय। सर ఇది చూడండి సర్ అట్లా ఓకే मैडम के सर नमस्ते फस्ट देवता को थैंक यू सर सर ఇది చూడండి సార్ ఒకసారి ఇటు రండి సార్ లైన్ లో ఉండాలమ్మా లేడీస్ సార్ వడ్డించుకుంటూ చూడండి సార్ సార్ ఒకసారి ఓకే థ్యాంక్ యూ ఇటు వెళ్ళండి ఓకే సార్ రామకృష్ణ దగ్గర ఓకే సార్ ఓకే వీలోడుపు నువ్వు కూడా సార్ ఈరోజు పాత్రికేయ గణపతి ఉత్సవ కమిటీ వారు ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం అనేది వినాయక చవితి సందర్భంగా నా పూర్వజన్మ సుకృతంగా నేను ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా ఈరోజు రెండు ముఖ్యమైన కార్యక్రమాలు వీళ్ళు చేయడం జరిగింది పాత్రికేయులు. ఒకటి మట్టి వినాయకుడిని వీళ్ళు ప్రతిష్ఠించారు. అంటే పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని మేము పదే పదే చెప్తూ ఉన్నాను. సో ఆ కార్యక్రమంలో జర్నలిస్టులు ముందంజ వేసినారంటే వీళ్ళు సమాజానికి జర్నలిస్టులకు వీళ్ళ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు పదే పదే చెప్తే కనీసం వచ్చే సంవత్సరానికన్నా 90% మట్టి వినాయకులు పెట్టాలని కర్నూలు అనేది దేశానికి ఒక ఆదర్శం కావాలని. ఎందుకంటే వినాయక చవితి దేశం మొత్తం జరుపుకుంటారు, కానీ చాలా చోట్ల రసాయన పదార్థాలతో, కెమికల్స్తో కూడి, ఆస్బెస్టాస్తో కూడిన వినాయకులను పెట్టుకుంటుంటారు. ఒకరోజు ఆ మార్పు కావాలని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని నేను మరీ కోరుకున్నాను. తర్వాత వీళ్ళు ప్లాంటేషన్ కార్యక్రమం కూడా చేశారు. ఈ పిల్లలు దాన్ని చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఈ ప్లాంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఈరోజు అన్నదాన కార్యక్రమానికి మీరు స్పాన్సర్ చేయండి అనడము, నేను ఇక్కడికి రావడము, అందరూ ఆ రకంగా ఆహారము తింటూ ఉంటే కూడా చాలా వినాయకుని యొక్క ఆశీర్వచనాలు పొందుతూ ఈరోజు ఇక్కడ అన్నం భుజిస్తున్న అందరికీ నేను నా యొక్క ఆశీర్వచనాలు
దైవ బలం వాళ్లకు, దైవ ఆశీర్వచనాలు వాళ్లకు ప్రాప్తించాలని నేను మరి కోరుకుంటున్నాను. తర్వాత ఈ వినాయక ఉత్సవ సందర్భంగా నేను చెప్పేదంటే మానవులంతా ఐకమత్యంతో ఒకరినొకరు ప్రేమించుకుంటూ మన దేశం ఈ ప్రపంచానికి ఆదర్శం కావాలని నేను కోరుకుంటున్నాను. ఈ జర్నలిస్టులు అనే వాళ్ళు కూడా చాలా ఇబ్బందుల్లో ఉంటారు. వాళ్ళను కూడా తగిన విధంగా గుర్తించి గవర్నమెంట్ వాళ్ళకి ఇంపార్టెంట్గా కార్డ్స్ ఇచ్చి వాళ్ళకి హౌసెస్ ఇచ్చి తగిన బెనిఫిట్స్ ఇవ్వాలని ఆ వినాయకుడు వాళ్ళని ఆశీర్వదిస్తూ గవర్నమెంట్కు ఆలోచనలు కలగాలని నేను కోరుకుంటున్నాను. వరంగల్ నగరంలో ఈ నెల 16వ తేదీన ఒకే రోజు గణేష్ నిమజ్జనం ఊరేగింపు, మిలాద్ ఉన్ నబీ పండుగ ఊరేగింపు ఒకే రోజు వస్తుండటంతో వరంగల్ సిపి అంబర్ కిషోర్ ఆదేశాలతో ఏసీపీ నందిరం నాయక్ ఆధ్వర్యంలో వరంగల్ సబ్ డివిజనల్ పరిధిలోని ముస్లిం మత పెద్దలు అందరితో ఎల్బీ నగర్లోని క్రిస్టల్ గార్డెన్లో పిఎస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో కార్పొరేటర్ ఫుర్ఖాన్, ఎన్టీఆర్ గంజ్, మట్టెవాడ సిఐలు మల్లయ్య, ముస్లిం మత పెద్దలు అహ్మద్, ఆయుబ్, తన్వీర్, ఎంఎస్ సుబాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ ఒకే రోజు 2 మతాల పండుగలు వస్తుండటంతో 2 వర్గాల మధ్య ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ముస్లిం మత పెద్దలని తమ పండుగ ఊరేగింపుని వాయిదా వేసుకోవాలని కోరగా దానికి ముస్లిం మత పెద్దలు అందరూ చర్చించుకొని ఒక పండుగను ఊరేగింపుని ఈ నెల 16వ తారీఖున జరుపుకోవడానికి అంగీకరించారు. ఈ సందర్భంగా ఏసీపీ నందిరం నాయక్ మాట్లాడుతూ మీలాద్ ఉన్ నబీ ఉన్నందున అందరూ ఐకమత్యంగా ఉండే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వరంగల్ వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచాలని, వినాయక నిమజ్జనానికి అందరూ సహకారం అవసరమని, మిలాద్ ఉన్ నబీ పోలీసుల సహకారం ఉంటుందని ఏసీపీ నందిరాం తెలిపారు. हमारा ब्लड सर्कुलेशन का सिस्टम एक ही पार्ट है. हम सब बड़ा और छोटा हो जाना ये कहां से आया, ये पूरे इन पर रहस्य बात है. एक बेहतरीन शहरी होने के नाते और बिलखुसूस मुसलमानों को विनायक के प्रोग्राम जब भी अपना मिलादुल नबी हो तो, रमजान हो तो, बकरीद हो तो कुछ मिल के आते रहते, ईदा जो भी मिल के आते रहते हैं. जब पीस मीटिंग लगा के जो भी है वरंगल के पुलिस बेहतरीन जो भी काम करते हैं, कभी भी बेहतरीन मुसलमानों की बुला के मीटिंग लगा के अच्छा आज वरंगल में जो भी गड़बड़ नहीं सका आराम से रहना बोल के सब दो इधर हिंदू भाई को इधर मुसलमान भाई को बुला के हर ईद को बुला के लोग पीस मीटिंग लगा के उनके ख्यालात बोल के जो भी अच्छा मेंटेन कर रहे हैं. आज तक अल्हम्दुलिल्लाह वरंगल सिटी में ना हिंदू भाई मुसलमान भाई सब मिल हाल के आज जो भी है अमन सुकून से वो से ईदा हो तो उनके विनायक निमंत्रण होते कुछ भी काम लेके चल रहे, उनको हम सपोर्ट कर रहे, हम उनको उन्होंने सपोर्ट कर रहे. आज तक अल्हम्दुलिल्लाह उसे गड़बड़ कुछ भी है. आज अल्हम्दुलिल्लाह अल्लाह ताला से दुआ कर रहा हूँ मैं ऐसा कभी भी नहीं आना बोल के. आज आप जो मीटिंग लगा है पीस मीटिंग सब మట్టివాడ సిఐ గారు, గోపి గారు, అలాగే వేదిక రంగించిన పెద్దలు, మైనార్టీ నాయకులు, మరి మిగతా మైనార్టీ నాయకులకు, సోదరులు మీ అందరికి హృదయపూర్వక తన్వీర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्हम्दुलिल्लाह त्योहार के मौके पर खुशियों को बांटने के लिए उनसे भी गुजारिश की जाए. एक और दूसरा हमें अपना चाहिए तो मुसलमानों ने बताया कि कितनी खूबसूरती के साथ अपने पूरे इन पर रहस्य बात है. एक बेहतरीन शहरी होने के नाते और बिलखुसूस मुसलमानों को बड़ा और छोटा हो जाना ये कहां से आया, ये పండుగ ఉన్నది. అదే రోజు మన ముస్లిం సోదరులు సెలబ్రేట్ చేసుకున్నటువంటి మిలాద్ నబీ ఫెస్టివల్ కూడా అదే రోజు రావడంతో ఈ 2 పండుగల యొక్క ప్రధానమైనటువంటి లక్షణము ప్రొసెషన్ తీసేటువంటి పండుగలు కాబట్టి మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా ముస్లిం సోదరులకు మరి 16వ తారీఖు బదులు 19వ తారీఖున మిలాద్ నబీ పండుగను సెలబ్రేట్ చేసుకోండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడానికి ఇక్కడ మీటింగ్ పెట్టాము. మా ముస్లిం సోదరులందరితో కూడా మాట్లాడడం జరిగింది. వారందరూ కూడా మాకు హామీ ఇచ్చారు. 19వ తారీఖున మరి మిలాద్ నబీ పండుగ సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పారు. సో 16వ తారీఖున గణేష్ నిమజ్జనం అన్ని ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుందండి. గణేష్ నిమజ్జనం 16వ తారీఖు అయిపోయిన తర్వాత 19వ తారీఖు సేమ్ అదేవిధంగా మేము మంచి బందోబస్తులని
ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మిలాద్ నబీ పండుగ జరుపుకునే విధంగా మరి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా వాటిని సహకరిస్తుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.